మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని, అందరికీ ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇదే జుట్టుకి సంబంధించి మందార, అలాగే మందార తైలాలు, వీటి తయారీల్ని, అలాగే ఆ మందార ప్రత్యేకతల్ని, వీటన్నిటిని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. చూడండి, అందం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం వల్ల మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం కూడా సిద్ధిస్తుంది. కాబట్టి అందంగా కనిపించడానికి ఈ జుట్టు అనేది ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందుకే జుట్టు రాలుతున్నప్పుడు ఒక కిరీటాన్ని కోల్పోతున్నట్టుగా చాలామంది భయపడిపోతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. జుట్టు ముఖం తాలూకు అందాన్ని రెట్టింపు చేస్తుంది. కానీ చాలామంది కాలుష్య ప్రభావానికి లోనవటం వల్ల కానీ, ఇతర అనారోగ్య సమస్యల కారణంగా కానీ వీళ్ళకి జుట్టు బలహీన పడిపోతూ ఉంది, జుట్టు రాలిపోతూ ఉంది, అలాగే జుట్టు పెరగటం అనేది తగ్గిపోతూ ఉంది. ఇలాంటి అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. జుట్టుకి పోషణ ఇచ్చి ఆరోగ్యంగా ఉంచడానికి మందార బాగా ఉపయోగపడుతుంది. ప్రధానంగా మందార ఆకులు, మందార పువ్వులు అద్భుతంగా పనిచేస్తాయి. మరి వీటిని మందారని ఎలా ఉపయోగించుకోవాలి వరుసగా తెలుసుకుందాం. ఒకటి, ఒక చక్కటి మెడిసిన్. దీనికి మీకు కావాల్సింది మందార ఆకులు, ఇంకా మందార పువ్వులు. ఇలా సిద్ధం చేసుకోండి. దీని తయారీ చాలా చాలా తేలిక. ఒక పిడికెడు మందార ఆకులు, అలాగే అంతే మోతాదులో మందార పువ్వులు, ఈ రెండింటిని తెచ్చుకోండి. కొన్ని నీళ్లు కలపండి, మెత్తగా మిక్సీ పట్టుకోండి, పేస్ట్ లాగా అవుతుంది. ఈ పేస్ట్ని జుట్టు కుదుళ్ళకి పట్టించండి. 40 నిమిషాల పాటు ఉంచండి. తర్వాత తలస్నానం చేయండి. ఇలా చేస్తూ ఉంటే కేశాలు మందంగా, గట్టిగా తయారవుతాయి, దృఢంగా తయారవుతాయి, జుట్టు ఆరోగ్యంగా కనిపిస్తుంది. అవసరం అనుకుంటే ఈ మిశ్రమానికి 4 టీ స్పూన్లు గోరువెచ్చని కొబ్బరి నూనె అదనంగా కలుపుకోవచ్చు. ఇక ఇలాంటిదే మరొక అద్భుతమైన వైద్యం. దీనికి మీకు కావాల్సినవి పెరుగు, ఇంకా మందార పూలు. ఇలా సిద్ధం చేసుకోండి. పెరుగు మీ ఇంట్లో ఉండేదే, మందార పూలు కూడా మీ ఇంట్లో ఉండేవే. వీటిని ఉపయోగించి ఔషధాన్ని తయారు చేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ల పెరుగు సిద్ధం చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల ఎండబెట్టిన మందార పువ్వుల పొడిని కలపండి. దీన్ని రెండింటినీ కలిపి ఒక పేస్ట్లా తయారు చేయండి. 4 టేబుల్ స్పూన్ల పెరుగు, 2 టేబుల్ స్పూన్ల ఎండబెట్టిన మందార పువ్వుల పొడి. దీన్ని జుట్టుకు పట్టించండి. ఆ జుట్టు ఆరిపోయిన తర్వాత నీళ్ళతోటి శుభ్రం చేసుకోండి. దీనివల్ల హెయిర్ ఫాలికల్స్కి పోషణ అందుతుంది, జుట్టు ఆరోగ్యంగా తయారవుతుంది. ఇక ఇలాంటిది ఇంకొక అద్భుతమైన వైద్యం. దీనికి మీకు కావాల్సినవి ఉసిరికాయలు, ఇంకా మందార పువ్వులు. ఇలా సిద్ధం చేసుకోండి. ఈ కాంబినేషన్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. 2 టీ స్పూన్ల ఉసిరికాయల పొడి, అలాగే మరో 2 టీ స్పూన్ల మందార పువ్వుల పొడి, రెండింటినీ కలిపి కొంచెం వాటర్ని మిక్స్ చేయండి. ఈ పేస్ట్ని జుట్టు కుదుళ్ళకి పట్టించండి. ఇలా రెగ్యులర్గా చేస్తుంటే జుట్టు బలంగా తయారవుతుంది, అలాగే చుండ్రు కూడా ఇబ్బంది పెట్టదు. ఇంకొక అద్భుతమైన కాంబినేషన్. దీనికి మీకు కావాల్సినవి మందార పువ్వులు, నీళ్లు, ఇంకా కలబంద అంటే అలోవెరా. ఇలా సిద్ధం చేసుకోండి. దీని తయారీ కూడా అంతే, చాలా తేలిక. 4-5 మందార పువ్వులు, అలాగే 4-5 మందార ఆకులను తీసుకొని వాటర్తో కలిపి పేస్ట్ చేసుకోండి. దీనికి 4 టీ స్పూన్ల అలోవెరా అంటే కలబంద గుజ్జును కలుపుకోండి. కలబంద గుజ్జుని ఎలా కలుపుకుంటారు? ముదురు ఆకుని తెచ్చి చీల్చి దాని లోపల ఉండే గుజ్జుని చెంచాతో సేకరిస్తే గుజ్జు మీకు సిద్ధమవుతుంది. ఈ మిశ్రమాన్ని వారానికి 2 సార్లు జుట్టుకి రాసి పూర్తిగా ఆరిపోయిన తర్వాత తలస్నానం చేస్తూ ఉండండి. ఇలా చేస్తూ ఉంటే వెంట్రుకల పెరుగుదల చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకొక అద్భుతమైనటువంటి వైద్యం. మీకు కావాల్సినవి మందార ఆకులు, అలాగే మందార పువ్వులు, ఇంకా నిమ్మ రసం. ఇలా సిద్ధం చేసుకోండి. ఇది అంతే, చాలా ఈజీ. ఎండబెట్టిన మందార ఆకులు, అలాగే ఎండబెట్టిన మందార పువ్వులు, ఈ రెండింటి పొడిని 2 టీ స్పూన్ల చొప్పున తీసుకోండి. ఒక్కొక్కటి 2 టీ స్పూన్లు. ఈ రెండిటికి నిమ్మరసం కలపండి, పేస్ట్లా తయారు చేయండి. దీన్ని మాడుకి రాసి 5 నిమిషాల తర్వాత కడిగేసుకోండి. ఇలా చేస్తూ ఉంటే వెంట్రుకలు రాలటం అన్న సమస్య తగ్గుతుంది. ఇలా కేవలం మందార, అలాగే మందారాన్ని ప్రధాన ద్రవ్యంగా ఇతర పదార్థాలు ఉపయోగించి అనేక ఔషధాలను తయారు చేసుకోవచ్చు, అనేక జుట్టుకు సంబంధించిన సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి.
అన్నికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడాలి కదా. అందుకని ఈ వీడియో తాలూకు లింక్ని మీ ఫ్రెండ్స్తో, మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.